మాట్లాడుతున్నాం, అసలు ఏం చేస్తాం? బాగున్నారు వర్మ గారు, మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే 99 టీవీ ప్రేక్షకులందరూ నమస్కారాలు. ముందు జగన్ గారు బెయిల్ రద్దు అంటున్నారు కదా, ఇప్పుడు రాత్రిక, రేపా, ఎల్లుండా, వచ్చే నెల, వచ్చే నెల, వచ్చే సంవత్సరం, 5 సంవత్సరం, ఎప్పుడు రద్దు చేస్తారు? ఎట్లా రద్దు చేస్తారు? ఊరకు రోజు పనికిమాలను సోది తప్ప. జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడు అదే, పాదయాత్రలో ఉన్నప్పుడు అదే, పాదయాత్రలో ఉన్నప్పుడు జిల్లా దాటేటప్పుడల్లా ఈ జిల్లాతో పాదయాత్ర ఆగిపోయింది, అరెస్ట్ చేస్తారు. నెక్స్ట్ ఆ జిల్లాలో అరెస్ట్ చేస్తారు, నెక్స్ట్ ఆ జిల్లాలో అరెస్ట్ చేస్తారు. అదే అయిపోయింది పాదయాత్ర, ముఖ్యమంత్రి అయ్యారు. జగన్ గారు అధికారంలో రాగానే ఇవాళ రద్దు, సీఎం ఎవరు, రేపు రద్దు, సీఎం విజయమ్మ భారత. ఇవన్నీ ఏం చెప్పాలి? నేనా మాట్లాడేది? నేనా ఇట్లాంటివన్నీ మాట్లాడే వాళ్ళ గురించి చెప్తున్నా. సో ఏం రద్దు కాదు, కంగారు ఏం పడద్దు. జగన్ గారి కేసులు కూడా అన్ని కొట్టివైపోతున్నారు. ఓకేనా? జగన్ గారి కేసులు ఏం నడుస్తున్నాయి అని తెలియదు. మాట్లాడితే ఎవడో ఏదో చెప్తాడు, దాని గురించి మాట్లాడతారు. 1,00,000 కోట్లు, 43,000 కోట్లు. ఇదే జేడీ లక్ష్మీనారాయణ గారు ఒకసారి పిలిచి మళ్ళీ ఇంటర్వ్యూ అడగండి వర్మ గారు, ఏం కేసులకు సంబంధించో చెప్తాడు. 1,350 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలో పెట్టుబడులు పెట్టిన దానికి సంబంధించి పిట్పోకో జరిగిందనే దాని మీద కేసు. అంటే ఆయన ముఖ్యమంత్రిగా, వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి కొడుకు కంపెనీల్లో ఎవరో పెట్టుబడులు పెట్టినప్పుడు ఈ పెట్టుబడులు ఏదో ఆశించి పెట్టారనే దాని మీద 1,350 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన అంశం. నా పెట్టి అక్రమ కేసులు కొట్టేయమని ఏదైతే వేశారో దాని మీద నడుస్తుంది విచారణ. ఎవరికైతే తెలియని కుహానా మేధాలు తెలుసుకోవాలి. రెండో పాయింట్ వచ్చేటప్పటికి పెట్టుబడులు వరద, మామూలు వరద సార్. అక్కడ 4 ఎయిర్ బస్సులు వస్తున్నాయి ఇప్పుడు వెనక, దావోస్ నుంచి 4 ఎయిర్ బస్సులు మొత్తం. దాంట్లో కంపెనీ ప్రతినిధులు కూడా వచ్చేస్తున్నారు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసి. వెల్లువలా పారుతా ఉంటే వరదలు పట్టుకోవడానికి ఇప్పుడు మొత్తం ఇక్కడ ఉన్న మంత్రులు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రిసీవింగ్ కోసం వెళ్తున్నారు ఆ కంపెనీ ప్రతినిధులు. టీవీలో వెళ్తున్నారు కదా, కంపెనీ వచ్చేసిన కంపెనీలు. మరి మీ ఈనాడు పత్రికే తెలంగాణ పేపర్లోకి వచ్చేటప్పటికి 53,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి. ఏది తెలంగాణ రాష్ట్రానికి? ఇదిగోండి, ఒక్కరోజే 56,300 కోట్ల రూపాయలు తెలంగాణకి పెట్టుబడులతో MOU కుదుర్చుకున్నారు. ఏది? ఇది తెలుగుదేశం పత్రిక ఈనాడులో. ఒక్కరోజే, జూమ్ చేయండి అన్న కొంచెం, ఒక్కరోజే 56,000 కోట్లు తెలంగాణ. మరి ఆంధ్రప్రదేశ్లో ఏ కంపెనీతో MOU కుదుర్చుకున్నారు ఇప్పటివరకు? ఎందుకు చెప్పట్లా? వాళ్ళని కలిసాం, వీళ్ళని కలిసాం, వాళ్ళతో మీట్ అయ్యాడు, వీళ్ళతో పొద్దున్న సాయంత్రం దాకా చంద్రబాబు మాట్లాడాడు, లోకేష్ మాట్లాడాడు, IT మినిస్టర్ మాట్లాడాడు. ఇంకోటి ఇప్పుడు ఈవినింగ్ పేపర్ సార్ లీడర్, ఎందుకంటే రేపు వస్తాయి అన్నింటిలో. రెండు మా రాష్ట్రానికి దావోస్ వేదికపై పారిశ్రామికవేత్తలకు ఏపీ బృందం ఆహ్వానం కింద తెలంగాణకు పెట్టుబడులు వెళ్ళో దావోస్ వేదికపై 1,00,000 కోట్లకు పైగా ఒప్పందాలు. తెలంగాణకేమో ఒప్పందాలు కుదిరినాయి, ఈడేమో రెండు మా రాష్ట్రానికని ఇంకా అడుక్కునే స్థాయిలో ఉన్నాం మనం. ఇక్కడేమో ఎంత పెట్టుబడులు వెళ్ళో దానికి సంబంధించి రాసేసారు, ఎంతంతో వచ్చినాయి. మనకు మాత్రం అందరితో మీట్ అయ్యాడు అంతే. ఏది? చంద్రబాబు నాయుడు గారు ఇక్కడి నుంచి వెళ్ళి లైన్ ఉంటాయి సార్, ఇట్లా స్టాల్స్ ఉంటాయి. అందరూ ఇప్పుడు వీళ్ళు చెప్పిన కంపెనీలతో తెలంగాణ వాళ్ళు భేటీ అవుతారు, మహారాష్ట్ర వాళ్ళు భేటీ అవుతారు, ఒరిస్సా, అందరూ ఎవరైతే వెళ్ళారో అందరూ భేటీ అవుతారు. ఆ భేటీ అయితే న్యూస్లో ఉంటుంది. మీరు వెళ్తారు, ఒక ఎక్స్పో పెడతారు సార్, హౌస్ ఎగ్జిబిషన్, హోములు కొంటానికి హోమ్స్ చూస్తూ ఉంటారు, గేటెడ్ కమ్యూనిటీలు, మామూలు అన్నీ చూస్తారు. అందరితో వెళ్ళి మాట్లాడితే, లేదా అందరితో మాట్లాడితే అన్ని కొన్నట్టు కాదు కదా. ఏదైతే కొన్ని అడ్వాన్స్ కడితే, లేదంటే కనీసం అగ్రిమెంట్ చేసుకున్నది అంటే దానికి సంబంధించి MOUలు కుదిరినాయి అంటారు. కుదిరినాయి కూడా రావు మొత్తం. సో అది తెలియకుండా వచ్చేసినాయి. ఏ కంపెనీ వచ్చింది? ఎన్ని కోట్లతో MOU కుదుర్చుకున్నారు? చూపించండి ఒక MOU. మేము ఉన్నప్పుడా